హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్జున్ వాస్ యూట్యూబ్ ఛానల్. నేను ఒక మంచి కంటెంట్ తో మీ ముందుకు వస్తున్నాను. అర్జున్ వాస్. నా ఛానల్లో ఇదే నా ఫస్ట్ వీడియో అండి. నేను ముందుగానే అనుకున్నానండి, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత దేవుడు బ్లెస్సింగ్స్ కోసం వెళ్ళాలని అనుకున్నాను. లక్కీగా నేను ఒక ఫేమస్ టెంపుల్ కి వెళ్ళాను. నా ఛానల్ స్టార్ట్ చేసినందుకు మీ అందరి సపోర్ట్ తో పాటు గాడ్ బ్లెస్సింగ్స్ కోసం వెళ్తున్నాము. ఆల్రెడీ మీరు తమిళలో చూస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్తున్నాము మీకు ఆల్రెడీ తెలిసిపోయే ఉంటుంది. మా ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాము. మేము ఇప్పుడే వెళ్తున్న వేలో హైదరాబాద్ హైటెక్ సిటీ నుంచి రాయదుర్గ్ మెట్రో మీదుగా గచ్చిబౌలి ఓఆర్ఆర్ నుంచి స్ట్రైట్ రోడ్ లో వెళ్ళాము. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి అండి మీ అందరికి. వెళ్తున్న వేలో చాలా డెవలప్మెంట్ చూసాను. యాక్చువల్ గా నేను 2016లో నేను హైదరాబాద్ వచ్చానండి. ఈ ప్రాంతం మొత్తం తిరిగాను 2016 లో కూడా. బట్ నేను ఇంత డెవలప్మెంట్ అయితే చూడలేదు. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఇలాంటి డెవలప్మెంట్ అయితే ఖచ్చితంగా చూడలేదు. సో మళ్ళీ నేను 8 years తర్వాత హైదరాబాద్ చూస్తుంటే ఇది నాకే చాలా ఆశ్చర్యం వేసింది. నిజంగా రోడ్స్ వైండింగ్ గానీ, రోడ్ డెవలప్మెంట్ గానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ చాలా బాగుందండి. ముందుగా మనం ముందు వీడియోస్ లో ఇంకా మనం హైదరాబాద్ గురించి గొప్పగా తెలుసుకుందాము తప్పకుండా. సో చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రీచ్ అయ్యాము హైదరాబాద్ కి నియరెస్ట్ ప్లేస్ అయిన ఫేమస్ టెంపుల్ చిలుకూరు బాలాజీ. అందరూ వీసా బాలాజీ అని కూడా కదండి, మీ అందరికి తెలుసు వీసా బాలాజీ అంట. అక్కడ ప్రదక్షిణాలు చేస్తే వీసా త్వరగా అప్రూవ్ అవుతుందని నమ్ముతారు కదండి. నిజమే నమ్ముతారండి. నాకు కూడా అనుకున్నవి జరిగాయండి. ఖచ్చితంగా మేము ముందుగా అనుకున్న విధంగా దర్శనం చేసుకుని గుడి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసుకున్నాం కూడా. ఇది నాకు చాలా హ్యాపీగా అనిపించింది రియలీ. కానీ ఇక్కడ చిన్న విషయం గమనించాలండి. ఏమిటంటే మేము వెళ్తున్న రోజు విపరీతమైన క్రౌడ్ వచ్చారండి. అందులో మేము వెళ్ళిన డేట్ కూడా సాటర్డే వెళ్ళాం. సాటర్డే అంటే మీకు తెలుసు బాలాజీ స్వామికి చాలా ఫేమస్ డే. ఎంత క్రౌడ్ వచ్చినా కూడా మనం దేవుడు దర్శనం కోసం వెళ్ళిన వాళ్ళు ఎంత క్రౌడ్ అయినా లెక్క చేయకుండా దేవుడిని దర్శనం చేసుకుని వస్తారండి. ఓకే, సో అట్లాగే మేము కూడా దేవుడిని దర్శనం చేసుకున్నాము. మంచిగా గాడ్ బ్లెస్సింగ్స్ తీసుకొని మేము మళ్ళీ బయటకు వచ్చేసాము. సో బయటకు వచ్చేసిన తర్వాత మొత్తం కంప్లీట్ అయిన తర్వాత టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత కొన్ని షాప్స్ ఉంటాయండి. అట్లా దేవుడికి సంబంధించిన వస్తువులు కావచ్చు, చిన్న పిల్లలకి సంబంధించిన చిన్న వస్తువులు కావచ్చు, అవన్నీ విజిట్ చేయొచ్చు మనం. సో మేము కూడా విజిట్ చేసాము. చాలా బాగుంది అక్కడ. చాలా మంచి కలర్ఫుల్ గా ఉంటాయి ప్రతి ఒక్కటి. మేము మళ్ళీ మా ప్లేస్ కి రిటర్న్ అయ్యాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్ తో వస్తాను. స్టే ట్యూన్, ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను.